టర్కీలో ప్రఖ్యాత స్కీ రిసార్ట్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 76 మందికి పైగా మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు కిటికీల నుంచి కిందకు దూకారు. బోలు నగరంలో చెక్కతో నిర్మించిన 12 అంతస్తుల గ్రాండ్ కార్టల్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో హోటల్లో 234 మంది ఉన్నారు. మృతుల సంఖ్య భారీగా ఉన్నట్టు టర్కీ హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కిటికీ నుంచి దూకడానికి ప్రయత్నించి 2 మరణించారు. మంటలు అదుపులోకి తీసుకురావడానికి 12 గంటల సమయం పట్టిందని, హోటల్ యజమాని సహా 9 మందిని అరెస్టు చేసినట్టు టర్కీ న్యాయశాఖ మంత్రి చెప్పారు. మొత్తం 76 మంది మృతులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 51 మంది గాయపడ్డారని తుర్కీ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వారిలో ఒకరు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారని, 17 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. కిటికీల నుంచి వేలాడుతున్న నార లాంటి దాన్ని పట్టుకొని మంటల్లో కాలుతున్న భవనం నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రమాదానికి కారణం ఇంకా గుర్తించలేదు. హోటల్ 4వ అంతస్తులోని రెస్టారెంట్ విభాగంలో మంటలు చెలరేగి పై అంతస్తులకు వ్యాపించాయని ప్రాథమిక రిపోర్టులు తెలియజేస్తున్నాయని బోలు గవర్నర్ అబ్దుల్ లాజిజ్ ఐడిన్ చెప్పారు. బోలు ప్రధాన ప్రాంతం నుంచి కట్టల్ కయాలోని హోటల్కు వెళ్లే దారి అంతా మంచుతో గడ్డకట్టిన వాతావరణం ఉండటంతో అగ్నిమాపక యంత్రాలు ప్రమాద స్థలిని చేరుకోవడానికి గంటకు పైగా సమయం పట్టిందని ఐడిన్ తెలిపారు. 267 మంది సిబ్బందిని అత్యవసర సర్వీసుల విభాగం ప్రమాద స్థలానికి పంపింది. మంటలు వ్యాపించినప్పుడు పిల్లలు సహా అతిథులు గదుల్లో చిక్కుకొని ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హోటల్ నుంచి తప్పించుకునేందుకు 2 సురక్షిత మార్గాలు ఉన్నాయని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాను 30 నుంచి 35 మందిని రక్షించగలిగానని హోటల్ వర్కర్ ఒకరు చెప్పారు. మంటలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని న్యాయశాఖ మంత్రి ఇల్మాజ్ టంక్ చెప్పారు. 2024లో హోటల్లో చివరిసారి తనిఖీలు జరిపారు. అగ్ని ప్రమాదాల భద్రతకు సంబంధించి ఎలాంటి లోపాలు కనిపించడం లేదని పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం ఆటోమేటిక్ అగ్నిమాపక వ్యవస్థ ఉండాలని తుర్కీ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ యూనియన్ ఛాంబర్స్ తెలిపింది. ఆటోమేటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థను 2008లో ఏర్పాటు చేసినట్టు హోటల్ వెబ్సైట్ ఫోటోల్లో కనిపిస్తోందని, నిజానికి దాన్ని ఏర్పాటు చేయలేదని యూనియన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక మరోవైపు మృతులకు నివాళిగా టర్కీలో ఒకరోజు సంతాప దినం పాటిస్తూ టర్కీ జెండాను సగానికి అవనతం చేశారు.